వెల్కమ్ టు PYQ సిరీస్. ఈ సిరీస్ లో భాగంగా మనం ఏపీపీఎస్సి గ్రూప్ 1 లో ఇంత ముందు వచ్చిన క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాం. అలాగే ఈ సిరీస్ యూపీఎస్సి వాళ్ళకి కూడా వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ద స్టాండర్డ్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. సో గ్రూప్ 1 కన్నా సివిల్స్ లెవెల్లో స్టాండర్డ్స్ ఉన్నాయి. కాబట్టి యూ బోత్ షుడ్ బి అలర్ట్ వైల్ డిస్కసింగ్ దిస్ క్వశ్చన్స్. సో డిస్కస్ ద ఇన్ఫ్రాస్ట్రక్చరల్ బాటిల్ నెక్స్ టు కాజ్ లో గ్రోత్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ and also discuss the steps taken by the government to remove these bottlenecks. So ఇది క్వశ్చన్. సో ఇక్కడ జనరల్గా మీరు ఎలా రాయొచ్చు అంటే ఇంట్రడక్షన్లో సో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ యొక్క కాంట్రిబ్యూషన్స్ అంటే ప్రజెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎకానమీకి టోటల్ జీడిపిలో షేర్ ఎంత, దాని తర్వాత పొటెన్షియల్ మ్యానుఫ్యాక్చరింగ్ యొక్క షేర్ ఎంత. సో పొటెన్షియల్ అంటే అచీవ్ చేయడానికి ఎంత స్కోప్ ఉంది, ప్రజెంట్ ఎంత ఉంది, అంటే ఈ మధ్యలో గ్యాప్ అనేది ఏంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాటిల్ నెక్స్ వల్ల స్టిల్ మనం అది అచీవ్ చేయలేకపోతున్నాం. సో దాని గురించే ఎంటైర్ క్వశ్చన్ కాబట్టి దీన్ని ఇంట్రడక్షన్లో రాయండి. సో బాడీ వచ్చేసరికి డైరెక్ట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఏమేమి ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, ఓకే, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, దాని తర్వాత వచ్చేసి ఫినాన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది అండ్ స్కిల్ డెవలప్మెంట్. సో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్లో ఏ గ్యాప్స్ ఉన్నాయి, ఈ గ్యాప్స్ వల్ల ఈ పొటెన్షియల్ జీడిపిని మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ నుంచి మనం అందుకోలేకపోతున్నాం అని క్లియర్గా ఎస్టాబ్లిష్ చేయాలి. సో బాడీలో పార్ట్ అంటే ఇది ఒక డైమెన్షన్. సెకండ్ డైమెన్షన్ బాడీలో ఏమి రాస్తారంటే గవర్నమెంట్ ఇనిషియేటెడ్ స్టెప్స్ రాయాలి. సో తర్వాత వచ్చేసి కన్క్లూజన్ అండ్ వే ఫార్వర్డ్. సో ఇక్కడ కన్క్లూజన్ అండ్ వే ఫార్వర్డ్లో మీకు ఏదన్నా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే సో ఈ వే ఫార్వర్డ్లో రాసుకోవచ్చు. కన్క్లూజన్ ఈజ్ నథింగ్ బట్ ఎంటైర్ సమ్మరీ. సో బై అచీవింగ్ దిస్ పొటెన్షియల్ జీడిపి ఫ్రమ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ వీ కుడ్ ఏబుల్ టు క్రియేట్ ద నంబర్ ఆఫ్ జాబ్స్, ఓకే, ట్యాక్స్ బేస్ ఇంక్రీజ్ అవడం, ఇలాంటి ఎవ్రీథింగ్ యూ కెన్ రైట్ ఇన్ ద కన్క్లూజన్. వే ఫార్వర్డ్ అంటే కనుక ఇక మీదట ఎలాంటి స్టెప్స్ తీసుకుంటే ఇన్ అడిషన్ టు దట్ ఎలాంటి సజెషన్స్ మీరు ఇవ్వగలుగుతారు గవర్నమెంట్ తీసుకున్న స్టెప్స్తో పాటు, అది క్లియర్గా రాయాలి. సో ఇప్పుడు మనం ఇంట్రడక్షన్ స్టార్ట్ చేద్దాం. సో ఓవరాల్గా అచీవ్డ్ జీడిపి ఫ్రమ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. సో అచీవ్డ్ అంటే రైట్ నౌ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ టోటల్ జీడిపికి ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది అనేది రాయాలి. సో ఎంత ఉంది ఇక్కడ 15.4%. సో అదే మనం టార్గెట్ ఎంత పెట్టుకున్నాం, 25% ఆఫ్ ద జీడిపి షుడ్ కమ్ ఫ్రమ్ ద మ్యానుఫ్యాక్చరింగ్. అంటే ఏంటి, దిస్ ఈస్ ద పొటెన్షియల్ జీడిపి ఫ్రమ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, దిస్ ఈస్ అచీవ్డ్ వన్. సో ఆల్మోస్ట్ నీకు 10%, సో 10% అనేది వేరియేషన్ ఉంది. ఈ వేరియేషన్నే గ్యాప్ అంటాం. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో పొటెన్షియల్ జీడిపికి యాజ్ వెల్ యాజ్ అచీవ్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ షేర్కి 10% గ్యాప్ ఉంది. ఈ గ్యాపే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాటిల్ నెక్స్ కాజ్ చేస్తుంది. కాబట్టి ఆ కాజెస్ క్లియర్గా డిస్కస్ చేయాలి. సో టు రెక్టిఫై దీస్ గ్యాప్స్ గవర్నమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ మీద ఫినాన్షియల్ ఇయర్ 26-27లో ఎంత ఖర్చు పెట్టిందంటే ఆల్మోస్ట్ 11.1 lakh crores అనేది ఖర్చు పెట్టింది. సో ఇంకొక ప్రాబ్లం ఇంట్రడక్షన్ ఏం రాయొచ్చు అంటే సో మన లాజిస్టిక్స్, సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ బేసికల్లీ రిలేటెడ్ టు ద లాజిస్టిక్స్, ట్రాన్స్పోర్టేషన్. సో గ్లోబల్లీ మన ర్యాంక్ ఎంత, గ్లోబల్ లాజిస్టిక్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్లో 66th పొజిషన్లో ఉన్నాం. అంటే దెర్ ఈజ్ ఏ హ్యూజ్ స్కోప్ టు ఇంప్రూవ్. మనకన్నా అడ్వాన్స్డ్ కంట్రీస్ వాళ్ళ లాజిస్టిక్స్ కాస్ట్ తగ్గించుకున్నాయి కాబట్టి వాళ్ళ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ షేర్ టోటల్ జీడిపిలో ఎక్కువ ఉంది. సో అది మనం అచీవ్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి సో ఎలాంటి ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో రోడ్వేసు, రైల్వేసు, దాని తర్వాత వచ్చేసి పోర్ట్స్ అండ్ షిప్పింగ్, రూరల్ రోడ్ కనెక్టివిటీ, పవర్ అండ్ ఎలక్ట్రిసిటీ, ఓకే, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అన్ని గ్యాప్స్ మనం చూసుకుంటూ వెళ్ళచ్చు. సో మనకున్న టోటల్ నేషనల్ హైవేస్లో 2% ఆఫ్ ద నేషనల్ హైవేస్ 4 లైన్ అంతకన్నా ఎక్కువ ఉన్నాయి. బట్ అవి హ్యాండిల్ చేసే టోటల్ ట్రాన్స్పోర్టేషన్ ఫ్రైటింగ్ ఆఫ్ గూడ్స్ వచ్చేసరికి 40%. అంటే మనము నేషనల్ హైవే ఎక్కువ నేషనల్ హైవేస్ని ఎక్కువ 4 or more లైన్స్గా మార్చడం వల్ల ఎక్కువ గూడ్స్ క్విక్లీ దే ట్రాన్స్పోర్ట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ క్విక్లీ. దీనివల్ల ఏమవుతుంది, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ డ్రాస్టికల్గా రెడ్యూస్ అవుతుంది. సో లాజిస్టిక్ కాస్ట్ అంటే రోడ్ వేస్ సరిగ్గా లేకపోవడం వల్ల ఇండియాలో లాజిస్టిక్ కాస్ట్ వచ్చేసి 13 to 14% ఆఫ్ జీడిపి ఉంది.
అదే నీకు యూఎస్ఏలో తీసుకుంటే 8%. అంటే ఆల్మోస్ట్ మన రోడ్ వేస్ సరిగ్గా లేవు. వీ షుడ్ ఇన్వెస్ట్ మోర్ మనీ ఆన్ ద నేషనల్ హైవేస్. సో నేషనల్ హైవేస్ మనం లైఫ్ లైన్స్ అని కూడా చెప్తాం. సో మనం ఏం టార్గెట్ పెట్టుకున్నాం అంటే నేషనల్ లాజిస్టిక్ పాలసీ కింద 8%, లెస్ దాన్ 8% కింద తగ్గించాలి బై 2030. లాజిస్టిక్ కాస్ట్ ఇండియాలో 13 to 14% నుంచి 8% రెడ్యూస్ చేయాలి. సో దీనికోసం పిఎం గతిశక్తి స్కీమ్ ఉంది, గతిశక్తి యోజన. నేషనల్ హైవేస్ ని డెవలప్ చేయడం ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో రెండో గ్యాప్ వచ్చేసి రైల్వేస్. సో రైల్వేస్ అనేవి ఓవర్ బర్డెన్ ఉంది. ఆల్మోస్ట్ 115 కెపాసిటీతో రన్ అవుతున్నాయి. 100% కెపాసిటీని కూడా దాటిపోయి 115% కెపాసిటీ అంటే ఓవర్ కెపాసిటీతో రన్ అవుతున్నాయి. సో ఎందుకంటే ఎక్కువ లైన్స్ లేకపోవడం వలన ఉన్న లైన్స్ మీదనే ఫ్రైట్ కారిడార్ జరుగుతూ ఉంది. ఫ్రైట్ క్యారింగ్ జరిగినప్పుడు సో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది అవుతా ఉంది. సో గూడ్స్ వెహికల్స్ వెళ్తా ఉంటే పబ్లిక్ ట్రైన్స్ అనేది ఆపడం జరుగుతూ ఉంది. సో దీనివల్ల పబ్లిక్ డిస్టర్బెన్స్. రెండోది ఓవర్ కెపాసిటీతో ఉన్నాయి ఎగ్జిస్టింగ్ లైన్స్, కొత్త లైన్స్ వేయాలి. సో దీనికోసం ఏం చేసిందంటే గవర్నమెంట్ సో ఈస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్, వెస్ట్రన్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ అని చెప్పి 2 కారిడార్స్ లాంచ్ చేసింది. ఆల్మోస్ట్ ఫినిష్ అయినాయి. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ లైన్స్ మీద ఓన్లీ గూడ్స్ క్యారింగ్ ట్రైన్స్ మాత్రమే వెళ్తాయి. సో ప్యాసింజర్ ట్రైన్స్, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఎక్స్ప్రెసెస్ ఇవన్నీ లేకపోవడం వల్ల వాటి యొక్క స్పీడ్ ఇంక్రీజ్ అయ్యింది. సో క్విక్గా ట్రాన్స్పోర్టేషన్ జరిగింది. సో రైట్ నౌ గూడ్స్ తీసుకెళ్ళడానికి రైల్వేస్ ఆన్ యావరేజ్ 25 km/h. సో ట్రైన్ స్పీడ్ వచ్చేసి గూడ్స్ క్యారింగ్ ట్రైన్ స్పీడ్ వచ్చేసి 25 km/h ఉంది. సో ఇంత స్లో స్పీడ్లో వెళ్తే గూడ్స్ అనేవి డెస్టినేషన్ చేరుకోవడానికి చాలా టైం టేకెన్ అవుతుంది. సో దీన్ని రెడ్యూస్ చేయడం కోసం సో ఆల్మోస్ట్ యూఎస్ఏలో ఎంత ఉన్నాయంటే ట్రాన్స్పోర్ట్ ఫ్రైట్ క్యారింగ్ ట్రైన్స్ మూవింగ్ ఎట్ ద రేట్ ఆఫ్ 80 km/h. అంటే మనం ఎంత వెనకబడినా చూడండి. సో కాబట్టి ఎక్కువ కాంపిటేటివ్నెస్ అనేది డిక్రీజ్ అయిపోతున్నది. మన గూడ్స్ తయారైనప్పటికీ ఆన్ టైంలో ఇంటర్నేషనల్ మార్కెట్కి చేరకపోవడం వల్ల సో మనము కాంపిటీషన్లో లూజ్ అవుతున్నాం. సో రైల్వేస్లో ఈ గ్యాప్స్ని మనం రెక్టిఫై చేయాలి. సో పోర్ట్స్ అండ్ షిప్పింగ్. సో ఇక్కడ పోర్ట్ టు టర్న్ అరౌండ్ టైం అంటే ఒక షిప్ ఇండియా పోర్ట్లోకి వచ్చి లోడింగ్ అన్లోడింగ్ చేసి మళ్ళీ వెళ్ళడానికి బట్టే టైం ఎంత అంటే 0.9 days, ఆల్మోస్ట్ 1 day పడుతుంది. అదే డెవలప్డ్ కంట్రీస్లో అయితే కనుక చాలా తక్కువ, ఆల్మోస్ట్ హాఫ్ డేలోను అంతకన్నా 4-5 hours లోడింగ్ అన్లోడింగ్ జరుగుతాం. సో దాన్ని చూసుకొని సో సాగరమాల ప్రాజెక్ట్ అనేది ఏంటంటే పోర్ట్స్ డెవలప్మెంట్ కోసం. ఓకే, ఆల్మోస్ట్ మనం చూసుకుంటే కనుక 2047కి ఇండియన్ పోర్ట్స్ షుడ్ హ్యాండిల్ 1000 million metric tons ఆఫ్ గూడ్స్. సో ఇది యాన్యువల్ టార్గెట్ పెట్టుకున్నారు 2047కి. సో ఇక్కడ ఆల్మోస్ట్ 5.48 lakh crores అనేవి పోర్ట్స్ డెవలప్మెంట్ కోసమే గవర్నమెంట్ ఖర్చు పెడతా ఉంది. సో ఓన్లీ టు రెడ్యూస్ ద కాస్ట్ టర్న్ అరౌండ్ టైమ్ ఆఫ్ ఫ్రైట్ గూడ్స్ ఫ్రమ్ వన్ కంట్రీ టు అనదర్ కంట్రీ. సో దీనికోసం మనం పోర్ట్స్ మోడర్నైజ్ చేయాలి. సో న్యూ పోర్ట్స్ కన్స్ట్రక్ట్ చేయాలి. సో మోర్ వాల్యూమ్ హ్యాండిల్ చేసే విధంగా మన పోర్ట్స్ని రెడీ చేసుకోవాలి. ఓకే, సో అది పోర్ట్ షిప్పింగ్లో. లాస్ట్ మైల్ కనెక్టివిటీ. ఓవర్ 1.2 lakh villages lack all weathered road. సో ఆల్ వెదర్డ్ రోడ్ అంటే దట్ రోడ్ షుడ్ బి యూజ్డ్ ఇన్ ద రెయినీ సీజన్, సమ్మర్ సీజన్, వింటర్ సీజన్. సో ఎనీ టైమ్ 365 days ఆ రోడ్డు కనుక యూజబిలిటీలో ఉంటే ఆల్ వెదర్డ్ రోడ్ అంటారు. అంటే ఆల్మోస్ట్ 5 lakh villages ఉంటే ఇండియాలో ఇంకా 1,20,000 villagesకి ఆల్ వెదర్డ్ రోడ్డు లేదు. సో దీనివల్ల గూడ్స్ ఆ విలేజెస్కి వెళ్ళాలన్నా, ఆ విలేజెస్ నుంచి టౌన్ ఏరియాస్కి రావాలన్నా డిఫికల్ట్గా మారుతుంది. సో ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన స్కీమ్ కింద ప్రతి ఏదైతే ఆల్ వెదర్డ్ రోడ్డు లేని విలేజెస్ ఉన్నాయో వాటికి రోడ్స్ వేయడం కోసం ఆల్మోస్ట్ గవర్నమెంట్ 1.25 lakh kilometer రోడ్స్ ప్లాన్ చేసింది. దానికోసం బడ్జెట్ ఎలకేషన్స్ వచ్చేసి 19,000 crores ఎలకేట్ చేయడం జరిగింది. సో అలాగే గూడ్స్, పెరిషబుల్ గూడ్స్ ఉంటాయి. సో పెరిషబుల్ గూడ్స్ రూరల్ ఏరియా నుంచి మార్కెట్కి వెళ్ళాలి అంటే సో ఒకటి సరైన ట్రాన్స్పోర్టేషన్, రోడ్వేస్ లేకపోవడం, అవి క్విక్లీ డిస్పోజ్ అవుతూ ఉంటాయి. సో దానికోసం కోల్డ్ చైన్ లాజిస్టిక్స్ అవసరం మనకి. సో కోల్డ్ చైన్ లేకపోవడం వల్ల పెరిషబుల్ గూడ్స్ అనేవి త్వరగా పాడవుతున్నాయి. సో ఓన్లీ 35% ఈజ్ అడిక్వేటెడ్ నెట్వర్క్ ఉంది. ఇంకా 65% విలేజెస్లో కోల్డ్ చైన్ నెట్వర్క్ లేదు. సో దాన్ని కూడా డెవలప్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ గూడ్స్ అనేవి ఎక్కువ డ్యూరబిలిటీ ఉంటాయి. అలాగే ఎక్కువ కంట్రీస్కి మనం ఎక్స్పోర్ట్ చేయడానికి అవకాశం ఉంది.
సో ఇది లాజిస్టిక్ రిలేటెడ్ టు ద రూరల్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఎలక్ట్రిసిటీ. సో పవర్ సప్లై. సో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ప్రతి సంవత్సరం 6,000 కోట్లు అనేది నష్టపోతుంది. ఎందుకని సరిగ్గా పవర్స్ రాకపోవడంలో. సో పవర్ అనేది హైదరాబాద్ సిటీలోనో పెద్ద పెద్ద సిటీల్లో ప్రాపర్గానే ఉంటుంది. బట్ టైర్ 2, టైర్ 3 సిటీస్లో పవర్ డిస్టర్బెన్స్ ఎక్కువ ఉండటం వల్ల అక్కడ పనిచేసే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి ఫ్రీక్వెంట్గా లాస్ అవుతూ ఉన్నాయి. సో ఇది ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లాస్ అయ్యేది డ్యూ టు పవర్ డిస్రప్షన్. సో ఇండియాలో ఫర్ యూనిట్ కాస్ట్ పవర్ ఎంత ఉందంటే 7 to 9 రూపీస్ ఉంది. ఇది ఆల్మోస్ట్ 40% హయ్యర్ దాన్ ద చైనా. చైనాలో పవర్ అనేది చాలా చీప్గా దొరుకుతుంది. మన దగ్గర పవర్ అనేది చాలా కాస్ట్లీ. అంటే ఎక్కువ ప్రాఫిట్స్ అనేవి ఈ పవరే తీసుకొని వెళ్ళిపోతుంది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ నుంచి. సో మనీ లేకపోవడం వల్ల ఎక్స్పాన్షన్ అనేది హడ్డీలుగా మారుతూ ఉంది. సో అలాగే ఇండియాలో మొత్తం 28 స్టేట్స్ ఉంటే 22 స్టేట్సే ఫుల్ కెపాసిటీ ఆఫ్ ద పవర్ అచీవ్ చేసి, అంటే ఇంకా చాలా స్టేట్స్లో పవర్ అనేది బిగ్గర్ ఇష్యూ. సో దిస్ ఈజ్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేసరికి సో ఓన్లీ 55 ఆఫ్ ఇండస్ట్రియల్ క్లస్టర్స్. సో మ్యానుఫ్యాక్చరింగ్ అనేది క్లస్టర్ వైజ్ జరుగుతూ ఉంటుంది. అందులో 100% క్లస్టర్స్లో 55 క్లస్టర్స్కే హై స్పీడ్ బ్రాడ్ బ్యాండ్ ఉంది. సో దీనివల్ల వాళ్ళు ఏదైనా గూడ్స్ అమ్మాలన్నా సర్వీసెస్ అమ్మాలన్నా సరైన బ్రాడ్ బ్యాండ్ లేకపోవడం వల్ల మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్ డిఫికల్ట్ అవుతూ ఉంది. సో అలాగే విలేజెస్లో చూసుకుంటే ఇక్కడ సో భారత్ నెట్ ప్రాజెక్ట్ ఉంది. ఇందులో 4.6 lakh గ్రామ పంచాయతీస్ వర్ టార్గెటెడ్ బై 2026. సో ప్రతి విలేజ్లో కాటేజ్ ఇండస్ట్రీస్ ఉంటాయి, స్మాల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఉంటాయి, మీడియం మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఉంటాయి. ఆ గూడ్స్ వేరే ప్లేసెస్కి ఆర్డర్ కొటేషన్ ఇవ్వటం అమ్మటం ఇలాంటివి చేయాలంటే హై స్పీడ్ బ్రాడ్ బ్యాండ్ ఉండాలి. సో ప్రతి విలేజ్కి కూడా బ్రాడ్ బ్యాండ్ కనెక్టివిటీ పెంచాలనేదే భారత్ నెట్ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇది డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్. బ్రాడ్ బ్యాండ్ ఎన్ని కంపెనీలకు మాత్రమే ఉంది, ఎన్ని కంపెనీలు ఇంకా లేకుండా ఉన్నాయి. అలాగే ఇండస్ట్రియల్ ల్యాండ్ అండ్ క్లస్టర్స్. సో ఇండియాలో పాపులేషన్ ప్రెజర్ ఎక్కువ. మోర్ ల్యాండ్స్ ఆర్ డెడికేటెడ్ ఫర్ అగ్రికల్చర్. సో ఎవడైనా కంపెనీ పెడదామొస్తే ప్రాపర్గా ల్యాండ్ అవైలబిలిటీ లేదు. సో ఓన్లీ 4,000 ఇండస్ట్రియల్ పార్క్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ఇండియా. అదే చైనాలో చూసుకుంటే మీకు 30,000+ ఇండస్ట్రియల్ పార్క్స్ అనేవి ఉన్నాయి. సో ఎందుకు మనం అంత లెవెల్లో పెట్టలేకపోయినాం అంటే ల్యాండ్ అవైలబిలిటీ ప్రాపర్గా లేకపోవటం. సో ల్యాండ్ డిస్ప్యూట్స్ ఎక్కువ ఉంటుంది. సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద ప్రాబ్లం. సో ఇక్కడ చూసుకుంటే కనుక DPIIT ఇండస్ట్రియల్ పార్క్ రేటింగ్ సిస్టమ్ ఉంది. సో దీని ప్రకారం ఓన్లీ 38% పార్క్స్ ఆర్ రేటెడ్ లీడర్. సో ఇండియాలో ఉన్న పార్క్స్లో కూడా ఓన్లీ 38% పార్క్సే ప్రాపర్గా గూడ్స్ ప్రొడ్యూస్ చేసి ఎక్స్పోర్ట్స్ లేదంటే డొమెస్టిక్ కన్జంప్షన్ ప్రమోట్ చేస్తూ ఉన్నాయి. సో ల్యాండ్ అక్వైజేషన్ డిలేస్ ఆల్మోస్ట్ 2-3 years పడతా ఉన్నాయి. ఒక ప్రాజెక్ట్ వచ్చినా కూడా ల్యాండ్ రిలేటెడ్ క్లియరెన్స్ ల్యాండ్ కంపెనీకి ఇచ్చే టైంకి ఎంత పడుతుందంటే ఆల్మోస్ట్ 2-3 years తీసుకుంటుంది. సో వాటర్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో MSMEస్కి వాటర్ కన్జంప్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ వాటర్ అవైలబిలిటీ లేకపోవడం కూడా కొత్త MSMEs రావట్లేదు, ఉన్న MSMEs కూడా ఫుల్ కెపాసిటీలో ఫంక్షన్ జరగట్లేదు. సో అలాగే పొల్యూషన్, జీరో డిశ్చార్జ్. ఈ MSMEs నుంచి వేస్ట్ డిశ్చార్జ్ అనేది ప్యూరిఫై చేసి పంపించాలి. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లేదు. దీనివల్ల టెక్స్టైల్స్ అదర్ ఇండస్ట్రీస్ అనేవి సఫర్ అవుతూ ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఫినాన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో MSMEస్కి క్రెడిట్ అవైలబిలిటీ అనేది చాలా ప్రాబ్లమాటిక్గా మారింది. సో ఈ క్రెడిట్ అవైలబిలిటీ అనేది గవర్నమెంట్ సో క్రెడిట్ గ్యారంటీ ఫండ్ నుంచి మనీ ఇస్తూ ఉంటుంది. క్రెడిట్ గ్యారంటీ అనే ఫండ్ ఉంది. ఈ ఫండ్ నుంచి గవర్నమెంట్ అనేది ఈ MSMEs కంపెనీస్కి మనీ ఇస్తూ ఉంటుంది. సో ఈ ఫైనాన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా వీక్గా ఉంది. దీనివల్ల MSMEs సరైన టైంలో క్యాపిటల్ లేక ఇబ్బంది పడుతూ ఉంది. నెక్స్ట్ వచ్చేసి స్కిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిఫిసిట్. సో మీరు చూసుకుంటే కనుక ఇండియా 2030కి ఆల్మోస్ట్ 10 crore పీపుల్ స్కిల్ ఉన్నటువంటి పీపుల్ కావాలి, వర్క్ ఫోర్స్ కావాలి. సో అంత స్కిల్ ఉన్న వర్క్ ఫోర్స్ ఇండియాలో దొరకట్లేదు. సో ఓన్లీ 4.7% ఆఫ్ ద వర్క్ ఫోర్స్ ఆర్ స్కిల్డ్. 96% ఆఫ్ ఎగ్జిస్టింగ్ వర్క్ ఫోర్స్ ఈజ్ నాట్ స్కిల్డ్. అంటే ఇమ్మీడియట్లీగా 10 crore యూత్కి మనము స్కిల్స్ నేర్పించి పెట్టాలి. బట్ 4% ఆర్ 5% ఇప్పుడు స్కిల్ ఉన్న వాళ్ళు ఉన్నారు. సో ఇది హ్యూజ్ గ్యాప్. సో ఇవి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాటిల్ నెక్స్. డిజిటల్, ఓకే, నెక్స్ట్ ఫిజికల్, నెక్స్ట్ ఫినాన్షియల్, స్కిల్. సో వీటిని రెక్టిఫై చేయడానికి దీనివల్ల వచ్చే ఇంప్లికేషన్స్, సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల వచ్చే ఇంప్లికేషన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ మీద ఎలా ఉంటాయి. ఫస్ట్ వన్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్
13-14% ఆఫ్ జీడిపి, ఏదైతే మనం టార్గెట్ 25% పెట్టుకున్నాం కదా ఓవరాల్ జీడిపిలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, అది అచీవ్ చేయాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాటిల్ నెక్స్ వల్లే 13-14% ఆఫ్ జీడిపి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కాంట్రిబ్యూట్ చేయలేకపోతుంది. అలాగే ఎఫ్డిఐస్ ఇండియాలోకి ఎందుకు రావట్లేదంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ ద టాప్ డిటరెంట్. సో ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియాలో లేదు, మేము పెట్టుబడి పెట్టాలని ఉన్నా అని చెప్పి ఎఫ్డిఐస్ రావట్లేదు. సో అది వరల్డ్ బ్యాంక్ ఈజ్ ఆఫ్ డూయింగ్ రిపోర్ట్ అనేది మనకి ఇంతకుముందు రిలీజ్ చేసినప్పుడు చెప్పింది. సో అలాగే గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్, ఏదైనా కొత్త ప్రాజెక్ట్ కనుక వస్తే దాన్ని గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అంటాం, ఉన్న ప్రాజెక్ట్ని అప్గ్రేడ్ చేస్తే బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అంటాం. సో 2 to 3 years పడుతుంది. కొత్త ప్రాజెక్ట్ అంటే ల్యాండ్ ఫస్ట్ అక్వైర్ చేయాలి. ఆ ల్యాండ్ అక్వైర్ చేయడానికి పట్టే డిలే ఎంత అంటే 2 to 3 years. అంటే ప్రాజెక్టు వచ్చినా కూడా అది టేకప్ అయ్యి ఫంక్షనింగ్ అవ్వాలంటే ఆల్మోస్ట్ ల్యాండే 2 to 3 years సెటిల్ అయితే కన్స్ట్రక్షన్ దాని తర్వాత రన్నింగ్లోకి రావడం ఆల్మోస్ట్ 3 to 4 years దాకా మినిమం పడతాం. అలాగే సో యాన్యువల్ లాస్ టు ద ఇండస్ట్రీ ఫ్రమ్ పవర్ అవుట్రేజ్. సో మనం చెప్పుకున్నాం కదా సరైన పవర్ ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల 8.4 lakh crore ప్రతి సంవత్సరం ఇండస్ట్రియల్ సెక్టర్ కోల్పోతుంది. ఇవి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాటిల్ నెక్స్ వల్ల మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఎంత నష్టపోతుందనే దానికి స్టాటిస్టిక్స్. సో అది యూపీఎస్సీ వాళ్ళు, టీజీపీఎస్సీ వాళ్ళు, ఏపీపీఎస్సీ వాళ్ళు, యూ షుడ్ బి క్లియర్ అబౌట్ ఆల్ ద స్టాటిస్టిక్స్. సో ఏపీపీఎస్సీలో ఏంటంటే చాయిస్ ఉంది, ఎయిదర్ ఆర్. సో ఫస్ట్ క్వశ్చన్లో వచ్చేసరికి బిఓపి యాజ్ వెల్ యాజ్ క్యాడ్ గురించి రాయమన్నాడు. సో దానికి ఆల్టర్నేట్ క్వశ్చన్ ఏమి ఇచ్చిందంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాటిల్ నెక్స్ ఇచ్చింది. ఈ రెండిట్లో ఏదో ఒకటి రాయాలి. సో ఏపీపీఎస్సీ ఆన్సర్ రైటింగ్ ఈజ్ వెరీ ఈజీ. బట్ మనకి యూపీఎస్సీలోకి వచ్చేసరికి జనరల్ స్టడీస్లో ఛాయిస్ ఉండదు. ఇలాంటి క్వశ్చన్ అయితే కంపల్సరిగా మీరు అటెంప్ట్ చేయాలి ర్యాంక్ కొట్టాలంటే. కాబట్టి స్టాటిస్టిక్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. కావాలంటే మన బుక్స్ ఉంటే వాటి నుంచి మీరు తీసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి సో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియా. సో ప్రజెంట్ అంటుంది వికసిత్ భారత్ 2047కి మనము 30 trillion ఎకానమీగా అనుకున్నాం. ఇక్కడ 30 trillion ఎకానమీ అంటే అగ్రికల్చర్ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్, సర్వీస్ సెక్టర్ కంబైన్డ్. ఓకే, సో దీంట్లో ఇది జరగాలి అంటే ఇండస్ట్రియల్ సెక్టర్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఎంత కాంట్రిబ్యూట్ చేయాలంటే ఓవరాల్ జీడిపిలో 25% కాంట్రిబ్యూట్ చేయాలి. 2047కి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ షుడ్ కాంట్రిబ్యూట్ 25% ఆఫ్ జీడిపి. దెన్ ఓన్లీ వీ విల్ రియలైజ్ ద 30 trillion ఎకానమీ గోల్. అది ఒకటి ఇంపార్టెంట్. సో మేక్ ఇన్ ఇండియా స్కీమ్ 2.0. సో ఇక్కడ 26 సెక్టర్స్ని టార్గెట్ చేసినారు. ఓకే, ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్స్ స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తారు. మోర్ ప్రొడక్షన్ కనుక చేస్తే మోర్ ఇన్సెంటివ్స్ దే విల్ గెట్ ఇట్. సో దీనికోసం గవర్నమెంట్ ఎంత ఖర్చు పెడుతుందంటే 1.97 lakh crore ఖర్చు పెడతా ఉంది. అలాగే కరెంట్ రియాలిటీ 15.4% ఆఫ్ ద జీడిపి, టార్గెట్ ఈస్ 2047కి 25%. సో ఈ స్టాటిస్టిక్స్ ఇంపార్టెంట్. సో ఎంప్లాయ్మెంట్ గ్యాప్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఇండియాలో 12.1% ఆఫ్ ద వర్క్ ఫోర్స్ మాత్రమే ఎంగేజ్ అయ్యి ఉన్నారు టోటల్ వర్క్ ఫోర్స్లో. అదే చైనాలో తీసుకుంటే టోటల్ వర్క్ ఫోర్స్లో 24% అనేది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కే ఉన్నారు. సో ఈ స్టాటిస్టిక్స్ అనేవి పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అని ఉన్నాయి, దాని నుంచి తీసుకోవాలి. సో ఎక్స్పోర్ట్ పొటెన్షియల్, సో 2030కి ఆల్మోస్ట్ రైట్ నౌ 437 billions మాత్రమే ఉంది. దాన్ని 1000 billion మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పోర్ట్స్గా తీసుకెళ్ళాలి. సో 1000 billions అంటే 1 trillion. By 2030, India targeted 1 trillion exports from the manufacturing sector itself. సో ఇవన్నీ వైటల్. వీటిని అచీవ్ చేయడానికి గవర్నమెంట్ స్టెప్స్ ఏ ఉన్నాయంటే సో నేషనల్ హైవేస్కి సంబంధించి పిఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్. సో ఓవరాల్గా ఒక జియోగ్రఫీని తీసుకొని రోడ్వేస్, రైల్వేస్, పోర్ట్స్, ఎలక్ట్రిసిటీ మొత్తాన్ని కంబైన్డ్గా చెప్తే నేషనల్ లాజిస్టిక్ పాలసీ. సో నెక్స్ట్ వచ్చేసి డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్, ఇండస్ట్రియల్ కారిడార్స్ అండ్ ఢిల్లీ ముంబై ఇండస్ట్రియల్ కారిడార్. సో నెక్స్ట్ వచ్చేసి రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ ఇన్ ద పవర్ సెక్టర్. సో పవర్ ట్రాన్స్మిషన్ ఇంక్రీజ్ చేయడానికి డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ భారత్ నెట్. సో ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్ని రెడ్యూస్ చేయడానికి గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిన స్టెప్స్. సో నెక్స్ట్ వచ్చేసి స్ట్రక్చరల్ రీఫార్మ్స్. ఇక్కడ వే ఫార్వర్డ్ కన్క్లూజన్లో సో గవర్నమెంట్ స్టెప్స్ తీసుకున్నప్పటికీ ఇంకా ఎటువంటి సజెషన్స్ కావాలంటే సో పీపీపీ. సో ప్రైవేట్ ఇన్వెస్టర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వచ్చేసరికి రిస్క్ ఎక్కువ ఉందని ముందుకు రావట్లేదు. సో గవర్నమెంట్ ప్రైవేట్ వాళ్ళు రిస్క్ షేరింగ్లో అలాగే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ కనుక లాస్ వస్తే ఆ లాస్ గవర్నమెంట్ కంపెన్సేట్ చేసింది అనే ఎజ్యూరెన్స్లు ఇస్తే ముందుకు వస్తారు. సో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్
విత్ రిస్క్ షేరింగ్ అండ్ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్. సో నెక్స్ట్ వచ్చేసి ల్యాండ్ బ్యాంక్ పోర్టల్, ఏ ఏరియాలో ఎక్కడెక్కడ ల్యాండ్ అవైలబిలిటీ ఉంది ఇండస్ట్రీస్ పెట్టడానికి అని క్లియర్గా ల్యాండ్ బ్యాంక్ పోర్టల్ అనేది ఉంటే సో ఇండస్ట్రీ లీడ్స్ ఇమీడియట్గా ఎక్కడెక్కడ పెట్టాలి, ఎక్కడెక్కడ ల్యాండ్ ఉంది క్లియర్ కట్గా ఐడియా వచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసి సింగిల్ విండో క్లియరెన్స్. సో ఎక్కువ టైం తీసుకోకుండా 30 days లేదంటే 2 months లోపు కనుక ఆ కంపెనీకి సంబంధించిన క్లియరెన్స్ ఇస్తే దే కెన్ స్టార్ట్ ఇమీడియట్ వర్క్. సో అలాగే క్లైమేట్ రిజైలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఆల్ ఏదైనా డిజాస్టర్స్ వచ్చినప్పుడు ఆ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ రైల్వేస్ కానీ డిస్ట్రాయ్ అవ్వకుండా ఎక్కడెక్కడ వరదలు వస్తాయి ఎక్కడెక్కడ రావు ముందుగా అనాలిసిస్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలి. సో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ అంటే స్కిల్లింగ్ ఆఫ్ ద యూత్ అనేది మస్ట్ ప్రియారిటీ. ఈ స్కిల్లింగ్ అనేది ఇండస్ట్రియల్ సెక్టర్తో అలైన్ అయ్యి పీపుల్కి స్కిల్ నేర్పించాలి. సో మనం నేర్పిన స్కిల్ ఇండస్ట్రీకి సూట్ అవ్వకపోతే ఆ స్కిల్లింగ్ అనేది వేస్ట్. సో ఇండస్ట్రీ అండ్ యూనివర్సిటీ షుడ్ ఇంటిగ్రేట్ అండ్ దే టీచ్ ద వాట్ స్కిల్స్ రిక్వైర్డ్ ఫర్ ద ఇండస్ట్రీస్. సో నెక్స్ట్ వచ్చేసి ఎంఎస్ఎంఈ అప్గ్రేడేషన్ సిస్టమ్. సో స్మాల్ ఇండస్ట్రీస్ని మీడియం ఇండస్ట్రీస్గా, మీడియం ఇండస్ట్రీస్ని మేజర్ ఇండస్ట్రీస్గా మార్చాలంటే దట్ మెషినరీ క్యాపిటల్ ఎవ్రీథింగ్ కావాలి. మోడర్న్ టెక్నాలజీ అడాప్ట్ చేసుకొని మంచి క్యాపిటల్ ఉన్నప్పుడు ప్రతి కంపెనీ కూడా అవుట్పుట్ ఎక్కువ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో దీనివల్ల ఓవరాల్గా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ గ్రో అవుతా ఉంది. సో ఇవన్నీ మీరు ఈ క్వశ్చన్కి రాయాలి. సో ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే దట్ వీ విల్ ట్రైన్ యూ. ఇలాంటి క్వశ్చన్స్ ఆల్మోస్ట్ ఎకానమీ నుంచి 150 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తాం. కంప్లీట్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ ఒక పేపర్ 150 క్వశ్చన్స్ పైనే క్లాస్ రూమ్ డిస్కషన్ యాజ్ వెల్ యాజ్ ప్రాక్టీస్ ఉంటుంది. సో ఇది నెక్స్ట్ వీడియోలో ఇంకో క్వశ్చన్ చూద్దాం.